చూసి వద్దాం 4వ తరగతిలోని చూసి వద్దాం లెసన్. ముత్యాలు బండ్లపల్లిలో నివసిస్తుండేది. ముత్యాలు ఎక్కడ నివసిస్తుండేది? బండ్లపల్లిలో. ఉగాది పండుగకు ఆమె పాడేరులోని తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తల్లిదండ్రులతో పాటు కలిసి వెళ్ళింది. ఏ పండగకు? ఉగాది పండగకు. ఎక్కడ? పాడేరులో. కొత్త బట్టలు తొడుక్కొని అమ్మమ్మ తయారు చేసిన ఉగాది పచ్చడి, స్వీట్లు తిన్నది. రోజంతా స్నేహితులతో, బంధువులతో సంతోషంగా గడిపింది. తర్వాతి రోజు ఆమె తమ గ్రామానికి తిరిగి వచ్చింది. అమ్మమ్మను వదిలి వచ్చే సమయంలో తనను మే నెలలో జరగబోయే జాతరలకు మరలా తిరిగి రావాల్సిందిగా కోరింది. మళ్ళీ మే నెలలో జాతర ఉందని మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ చెప్పింది. ఎక్కడుంది? పాడేరులో. మన పాఠశాలలోనూ ఇంటిలోనూ పండుగలు జరుపుకుంటాం. పండుగలు వేరువేరు రకాలు. జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైన పండుగలు, మతపరమైన సంబంధాలు. అంటే ఇప్పుడు పండుగలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి జాతీయ పండుగలు, వ్యవసాయ సంబంధమైన పండుగలు, మతపరమైన పండుగలు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం జాతీయ పండుగ. ఏరువాక వ్యవసాయానికి సంబంధించిన పండుగ. దీపావళి, క్రిస్మస్, రంజాన్ మతపరమైన పండుగలు. ఇప్పుడు వ్యవసాయ సంబంధమైన పండుగ వచ్చేసి ఏరువాక. ఏరువాక వచ్చేసి వ్యవసాయ సంబంధమైన పండుగ. దీపావళి, క్రిస్మస్, రంజాన్ మతపరమైన పండుగలు. హిందువులు మార్చి లేదా ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఏ నెలలో జరుపుకుంటారు? మార్చ్ లేదా ఏప్రిల్లో శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఇది శ్రీరాముని పుట్టినరోజు. శ్రీరాముని పూజించి బెల్లంతో చేసిన పానకం అనే ద్రవాన్ని తీసుకుంటారు. శ్రీరామనవమి రోజు ఏం చేస్తారు? శ్రీరాముని పుట్టినరోజు. ఆ రోజు పూజించి బెల్లంతో తయారు చేసిన పానకం అనే ద్రవాన్ని తీసుకుంటారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుట్టినరోజు. శాంతాక్లాస్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్లు ఇస్తారని నమ్ముతారు. ఆ రోజు వాళ్ళ నమ్మకం ఏంటి? శాంతాక్లాస్ వచ్చి పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్లు ఇస్తారనేది నమ్మకం. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25. అదే శ్రీరామనవమి మార్చి లేదా ఏప్రిల్ నెలలో. ముస్లింల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. మసీదులో ప్రజలంతా చేరి అల్లాను ప్రార్థిస్తారు. పేదవారికి బహుమతులు, కానుకలు అందజేస్తారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ముస్లింల ప్రధాన పండుగ. సిక్కుల ప్రధాన పండుగ గురునానక్ జయంతి. ఆ రోజు గురుద్వారాకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు గురునానక్ పుట్టినరోజు. ఆ రోజు గురుపరబ్గా పిలుచుకుంటారు. గురుపరబ్ అనేది గురునానక్ జయంతిని ఏమని పిలుస్తారు? గురుపరబ్ అని పిలుస్తారు. ఇంకా బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగ బుద్ధి పూర్ణిమ అని ప్రాముఖ్యం చెందింది. బౌద్ధుల పండుగ బుద్ధి పూర్ణిమ, సిక్కులు పండుగ గురుపరబ్, ముస్లింల అయితే ఈద్ ఉల్ ఫితర్, క్రైస్తవులు క్రిస్మస్, శ్రీరామనవమి, హిందువులు శ్రీరామనవమి. ఇవి పండుగలు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం పండగలప్పుడు ప్రధాన విధిగా చేసే పని. పండగలప్పుడు ప్రధాన విధి ఏమిటి? పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. ఇది వారికి ఆనందాన్ని ఇస్తుంది. మానవ సేవయే మాధవ సేవ. ఎండాకాలం సెలవుల్లో ముత్యాలు తన అమ్మమ్మ ఇంటికి మరలా వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పింది కదా మళ్ళీ రమ్మని చెప్పి మరలా వెళ్ళింది. పాడేరు వద్ద మోదుగల గ్రామంలో జరిగే మోదుకొండమ్మ జాతరకు వెళ్ళారు. ఏ గ్రామంలో? మోదుగల గ్రామంలో జరిగే మోదుగల కొండమ్మ జాతర. ముత్యాలు జాతర గురించి అనేక సందేహాలు కలిగాయి. ఆమె మామయ్యను ఇలా అడిగింది. జాతర అనగా ఏమిటి? జాతర అనగా సంవత్సరంలో ఒకసారి స్థానిక దేవాలయంలో జరిపే పండుగ. ఈ జాతర ప్రత్యేకత. ఏ జాతర? మోదుకొండమ్మ జాతర యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగింది వాళ్ళ మామయ్యని. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరుపుకునే జాతరలో ఇది అతి ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లో అది ఉత్తరాంధ్రలో గిరిజనులు జరుపుకునే జాతరలో ప్రధానమైనది. ఎన్ని రోజులు జరుపుకుంటారు? 3 రోజులు జరిపే ఈ జాతరకు
భక్తులు బంధువులుతో వస్తారు. గుడి ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి దేవతలకు సమర్పిస్తారు. ప్రజలంతా జాతర సమయంలో ప్రార్థనల కోసం, వినోదం కోసం ఒకరితో ఒకరు కలుస్తారు. ముత్యాలు తమ మామయ్యను వారి గ్రామం బండ్లపల్లి అని పేరు రావడానికి కారణం అడిగింది. ఆ ఊరిలో పెద్ద రాయి ఉండటమే దానికి కారణమని చెప్పాడు. వాళ్ళ ఊరిలో పెద్ద రాయి ఉందన్నమాట. ఆ రాయి కారణంగానే వారి ఊరికి బండపల్లి అనే పేరు వచ్చింది. గ్రామ దేవత ప్రతిరోజు రాత్రి వేళ ఆ బండను సందర్శిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఆ ఊరికి బండపల్లి అని పేరు వచ్చింది. ఆ రాయి వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఆ వేడుక వారి సాంప్రదాయం. ముత్యాలు తన మామయ్యతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాలు చూడడానికి బయలుదేరింది. ఇప్పుడు ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో చారిత్రక ప్రదేశాలు. సత్యసాయి జిల్లా. లేపాక్షి ఎక్కడుంది? లేపాక్షి ఎక్కడుంది? సత్యసాయి జిల్లాలో లేపాక్షి సత్యసాయి జిల్లాలోని వీరభద్రుని గుడిలో ఉంది. ఈ లేపాక్షి అనేది ఎక్కడుందంట? సత్యసాయి జిల్లాలోని వీరభద్ర గుడిలో ఉంది. దీన్ని 1530లో 1530లో విజయనగర గవర్నర్లు ఎవరైతే విరూపన్న మరియు వీరన్న, వీరభద్రుని గుడి వాళ్ళ పేరు మీదుగానే వచ్చేటట్టు వీరభద్రుని గుడి, విరూపన్న, వీరన్న సత్యసాయి జిల్లాలో ఉంది. ఈ గుడి కట్టారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఎక్కడ ఉంది? ఈ వీరభద్ర టెంపుల్లో ఉంది. 1530లో నిర్మించారు దీన్ని. ఈ నంది లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. ఈ నంది విగ్రహాన్ని ఏమని పిలుస్తారు? లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. లేపాక్షి బసవన్న లేచి రావణ అనే సాంగ్ ఉంటుంది కదా దీంట్లో. ఈ లేపాక్షి ఫేమస్ లేపాక్షి టెంపుల్ నంది విగ్రహం ఎక్కడుంది అంటే వీరభద్ర గుడిలో ఉంది. అది ఎక్కడ ఉంది? సత్యసాయి జిల్లాలో ఉంది. 1530లో వీరూపన్న వీరభద్ర గుడిని నిర్మించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉన్నది అంటే పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఇది 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే 2 ద్వారాలు. 30 ఎకరాల భూమిలో కట్టారు. ఏం కోట? సిద్ధవటం కోట వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో సిద్ధం అనే సభను పెట్టారు. సిద్ధం సభ ఇట్లా గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉంది. 1303 అది 1303లో సిద్ధవటం కోట 30 ఎకరాలు 30 ఎకరాల భూమిలో కోట కట్టారు. 2 ప్రధాన ద్వారాలు మరియు ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. ఏ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు అంటే సిద్ధవటం కోట. ఎన్ని ద్వారాలు? 2 ద్వారాలు ఉన్నాయి. ఏ సంవత్సరం? 1303లో. ఎన్ని ఎకరాల్లో? 30 ఎకరాలు. ఏ నది ఒడ్డున? పెన్నా నది ఒడ్డున. అది సిద్ధవటం కోట. ఇంకా తిరుపతి జిల్లా చంద్రగిరి కోట. సిద్ధవటం కోట మెయిన్ వచ్చేసి 2 ప్రధాన ద్వారాలు పెన్నా నది ఒడ్డున. అది తిరుపతి జిల్లా చంద్రగిరి కోట. సిద్ధవటం కోట వైఎస్ఆర్ కడప. తిరుపతి జిల్లా చంద్రగిరి కోట యాదవుల నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్యపాలకుల ఆధీనంలో కట్టబడింది. ఎవరు కట్టారు? విజయనగర పాలకుల ఆధీనంలో కట్టబడ్డారు. ఈ కోటలో రాజ్మహల్, రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండడం గొప్ప విశేషం. ఎక్కడుంది చంద్రగిరి కోట? తిరుపతి జిల్లా. యాదవ నాయకుల చేత 11వ శతాబ్దం. చంద్రగిరి కోట 11వ శతాబ్దం. రాజామహల్, రాణిమహల్ ఎన్ని సంవత్సరాల నుంచి? 300 సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా ఉండడం గొప్ప విశేషం.
ఇంకా కర్నూలు జిల్లా రోళ్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. బట్టమేకల పిట్ట ఈ ప్రదేశంలో ఆవాసం ఉంటుంది. బట్టమేకల పిట్ట ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా రోళ్లపాడు ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లా. రోళ్లపాడు అనగానే మనకేం గుర్తొస్తుంది? రోలు గుర్తొస్తుంది. రోలుకి అనుబంధం రోకలి దేంతో తయారు చేస్తారు? కర్రతో తయారు చేస్తారు. కర్ర. రోళ్లపాడు అనగానే రోలు గుర్తొస్తుంది. రోలుకి అనుబంధమైనది రోకలి దేంతో తయారు చేస్తారు? కర్ర. కర్నూలు జిల్లాలో ఏముంది? రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం. ఇక్కడ మెయిన్గా ఉండే పక్షి బట్టమేకల పక్షి ఆవాసం. ఇంకా తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఎక్కడుందంటే తిరుపతి జిల్లాలో. ఇంతకుముందు నెల్లూరులో ఉంది, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. ఇది రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఇక్కడ నుండి అంతరిక్ష రంగంలోకి పంపుతారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఏముంది? సతీష్ ధావన్ ఇస్రో ఉంది. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాకెట్ ప్రయోగ కేంద్రం. ఇది ఏ సరస్సుకు దగ్గరగా ఉంది? పులికాట్ సరస్సుకు దగ్గరలో ఉంది. పెన్నా నది దగ్గర ఉండేది సిద్ధవటం కోట పెన్నా నది దగ్గర. అదే ఇస్రో అయితే పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్లూరుపేటలో నిర్మించబడింది. నేలపట్టు. ఇక్కడ పులికాట్ దగ్గర మరొక ప్రత్యేకత ఏంటంటే నేలపట్టు ఫ్లెమింగో ఫెస్టివల్ పక్షుల శాంక్చురీ ఉంది. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు ప్రతి సంవత్సరం. ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ చేస్తారు అంటే నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రంలో చేస్తారు ప్రతి సంవత్సరం. అది ఎక్కడుందంటే సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా. తర్వాత ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థుడైన మార్కోపోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్త దేశాలకు ఎగుమతి అయ్యేవి. ప్రకాశం జిల్లా ఎక్కడుంది? మోటుపల్లి ఎక్కడుందంటే ప్రకాశం జిల్లా. ఎవరు? కాకతీయుల కాలంలో నౌకాశ్రయం. ఏ శతాబ్దం? 11వ శతాబ్దం. ప్రసిద్ధ నావికుడు ఎవరు? మార్కోపోలో. మోటుపల్లి మార్కోపోలో ఏ దేశస్థుడు? పోర్చుగీస్ దేశస్థుడు. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా దేశాలకు ఎగుమతి అయ్యేవి. పల్నాడు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి ఎక్కడుంది? పల్నాడు జిల్లాలో ఉంది. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరింది. అమరావతి, ధరణికోట ఈ రెండు ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. ఏ రాజుల యొక్క రాజధానులు? శాతవాహనుల యొక్క రాజధానులు అమరావతి మరియు ధరణికోట. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలు నిర్మించారు. ఏ రాజులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలు నిర్మించారంటే శాతవాహనుల రాజధాని అమరావతి, ధరణికోట. అమరావతి స్తూపం ఎక్కడుంది ప్రస్తుతం అంటే పల్నాడు జిల్లాలో ఉంది. తర్వాత ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోట ఎక్కడుంది అంటే ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ మూవీస్ ఉంటాయి కదా, మన ఎన్టీఆర్ తారక రామారావు గారి మూవీస్ అన్నీ కొండపల్లి, కొండవీడు, కొండతోనే వస్తుంటాయి. కొండవీడు, కొండపల్లి అట్లాగా ఎన్టీఆర్ మూవీస్. అట్లా ఎన్టీఆర్ కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉంది. ఏ టౌన్కి దగ్గరలో అంటే విజయవాడకు దగ్గరలో ఉంది. కొండపల్లి కోట. ముస్నూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముస్నూరి నాయకులు పతనం తర్వాత కొండవీటి రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. కొండపల్లి గ్రామంలో బొమ్మలకు ప్రసిద్ధి. కొండపల్లి అనగానే ఎన్టీఆర్ మూవీస్ గుర్తొస్తాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా అవి విజయవంతమైందే కదా.
విజయవాడకు దగ్గరలో ఉంది. కొండపల్లి కోట. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. అసలు ఈ కొండపల్లి కోటను కట్టించింది ముసునూరి నాయకులు. ముసునూరి నాయకులు కట్టిస్తే ఎప్పుడు 1370లో ముసునూరి నాయకులు పతనం తర్వాత ఇది ఎవరు సొంతమైందంటే రెడ్డి రాజులు కోటను ఆక్రమించారు. కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. కొండపల్లి బొమ్మలు దేనికి ప్రసిద్ధి అని కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి అయిన గ్రామం కొండపల్లి. కొండపల్లి గ్రామం అనగానే మనకి ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ ఏ సినిమా తీసినా ఇది విజయవాడ. ముసునూరి నాయకులు రెడ్డి రాజులు 1370లో రెడ్డి రాజులు ఆక్రమించుకున్నారు ఈ కోటను. తర్వాత ఏలూరు జిల్లా కొల్లేరు అనేది మంచినీటి సరస్సు. ఏలూరు కొల్లేరు భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సులో కొల్లేరు సరస్సు ఒకటి. గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్నది. కొల్లేటి సరస్సు వద్ద అటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉన్నది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టోర్స్ అను పక్షులను సంరక్షణ కేంద్రం. కొల్లేరు ఎక్కడుంది? ఏలూరు. మంచినీటి సరస్సు గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్నది. ఇక్కడ ఉండే సంరక్షణ కేంద్రం వచ్చి అటపాక పక్షి సంరక్షణ కేంద్రం. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టోర్స్ అనే పక్షులు సంరక్షణ కేంద్రం. ఏది? అటపాక సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? ఏలూరు. కొల్లేరు సరస్సు ఏలూరులో అటపాక పక్షి సంరక్షణ కేంద్రం కొల్లేరు సరస్సు వద్ద ఉంది. కాకినాడ కోరింగ. కోరిక అని గుర్తుపెట్టుకున్నాం. కోరింగ ఎక్కడ? కాకినాడ. కాకినాడ కోరింగ పక్షి సంరక్షణ కేంద్రం. కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం కాకినాడ జిల్లాలో ఉన్నది. భారతదేశంలో విస్తరించిన మడవులలో 2వ పెద్దది. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం. మడ అడవులు ఎక్కడ ఏర్పడతాయి అంటే మడ ఆవరణ వ్యవస్థ అనేది ఒక సముద్రం యొక్క లేదా మహాసముద్రంలో ఒక నది కలిసే ప్రదేశంలో మడ అడవులు ఏర్పడతాయి. ఈ కోరింగ మడ అడవుల సంరక్షణ కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే 120 రకాల కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి. కోరింగ ఇది మడ అడవుల కేంద్రం. ఇది కొల్లేరు అయితే మంచినీటి సరస్సు, కోరింగ అయితే మడ అడవి. కొల్లేరు ఏలూరు, కోరింగ కాకినాడ. అల్లూరి సీతారామ జిల్లా బొర్రా గృహలు. అల్లూరి సీతారామరాజు బుర్ర షార్ప్గా పనిచేసేది. అల్లూరి సీతారామరాజు బుర్ర షార్ప్గా పనిచేసేదని గుర్తుపెట్టుకున్నాం. అల్లూరు సీతారామరాజు బొర్రా గృహలు విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండలలో బొర్రా గృహలు కేంద్రీకరించబడి ఉన్నాయి. ఎక్కడ? అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా అరకు లోయలో అన్న విశాఖపట్నం అన్న అల్లూరి సీతారామరాజు అన్న ఏ గుహలు ఉన్నాయి? బొర్రా గృహలు ఉన్నాయి. అనంతగిరి కొండల్లో గుహలు ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్నాయి. 705 పొడవు 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్నాయి. ఈ గుహలు భారతదేశంలోనే లోతైన పెద్ద గుహలలో ఒకటి ఏంటి? బొర్రా గృహలు. ఈ బొర్రా గృహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయి. ఈ బొర్రా గృహలు ఏ విధంగా ఏర్పడ్డాయంటే గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయి. సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిందన్నమాట ఈ గోస్తని నది. అందువల్ల ఈ బొర్రా గృహలు ఏర్పడ్డాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కోట. బొబ్బిలి అనగానే మనకు గుర్తొచ్చేది వీణ. వీణ గుర్తొస్తుంది. బొబ్బిలి వీణ.
బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉంది. బొబ్బిలి కోట విజయనగరం. అలాగే అల్లూరి కాదు ఏంటి, బొబ్బిలి కోట విజయము, కొండపల్లి కూడా విజయనగరమే కదా. కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లా విజయనగరం, అది కూడా ఎన్టీఆర్ జిల్లా విజయనగరం. ఎన్టీఆర్ జిల్లా. కొండపల్లి కోట వచ్చేసి విజయవాడ. ఎన్టీఆర్ వచ్చేసి విజయవాడ. విజయవాడలో వచ్చేసి ఏంటి, కొండపల్లి కోట. విజయవాడకు దగ్గరలో కొండపల్లి కోట. కొండపల్లి కోట వచ్చేసి విజయవాడ. విజయనగరం జిల్లాలో బొబ్బిలి కోట వచ్చేసి విజయనగరం. నగరంలో కోట. విజయవాడలో కొండపల్లి కోట. బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉన్నది. 19వ శతాబ్దం మధ్యకాలంలో ఈ కోటను బొబ్బిలిలో నిర్మించారు. 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య బొబ్బిలి యుద్ధంలో మట్టి కోట నాశనమైంది. తర్వాత అదే పేరుతో తిరిగి నిర్మించబడింది. ఇక్కడ దగ్గరలో గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధ పొందిన బొబ్బిలి వీణను తయారు చేస్తారు. బొబ్బిలి వీణను తయారు చేసేది ఎవరు? గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు వీణను తయారు చేయడంలో ప్రసిద్ధులు. బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉన్నది. ఏ జిల్లాలో ఉంది? బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉంది. 19వ శతాబ్దం కాలంలో ఈ కోట నిర్మించబడింది. 1757లో యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య బొబ్బిలి యుద్ధం 1757. 1757 బొబ్బిలి యుద్ధం. అదే మనం 1857 తీసుకుంటే సిపాయిల తిరుగుబాటు. 1757 బొబ్బిలి యుద్ధం, 1857 అయితే సిపాయిల తిరుగుబాటు. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం. తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. తేలినీలాపురం, తేలుకుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్కార్చ్ పక్షులు సైబీరియా నుండి గ్రామాలకు సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. ఏ నెలల్లో? సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురం. ఇక్కడ తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి గ్రామాలకు వస్తూ ఉంటాయి. ఇంతవరకు చూసి వద్దాం, లెసన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? జాతీయ, ప్రాంతీయ, స్థానిక పండుగలు. జాతీయ పండుగలు, స్థానిక పండుగలు మరియు జరుపుకుంటాం. జాతీయ పండుగ అనగానే ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఇవన్నీ. ప్రాంతీయ పండుగలు, వ్యవసాయ పండుగ అనగానే ఏరువాక, వ్యవసాయ పండుగ ఏరువాక. తర్వాత ఇంకా మతపరమైన పండుగలు అవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ విజయనగర నిర్మాణ కౌశలానికి లేపాక్షి ప్రతీక. సిద్ధవటం, ఉదయగిరి, బొబ్బిలి, చంద్రగిరి, కొండపల్లి కోటలు మన చారిత్రక కోటలు. సిద్ధవటం ఎక్కడ అనుకున్నాం? సిద్ధం సభ నిర్వహించింది ఎవరు? వైఎస్ఆర్ కడప సిద్ధవటం. ఉదయగిరి, బొబ్బిలి వచ్చేసి బొబ్బిలి రాజులు. బొబ్బిలి రాజుల యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. చంద్రగిరి రాజామహల్, రాణిమహల్ ప్రసిద్ధి. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం, కర్నూలు జిల్లా. రోకలి కర్రతో తయారు చేస్తారు. తేలినీలాపురం, తేలుకుంచి ఇవి రెండు శ్రీకాకుళం. కొల్లేరు ఏలూరు. కోరింగ మంచినీటి కోరింగ కాకినాడ. కోరింగ వచ్చేసి కాకినాడ, కొల్లేరు ఏలూరు.
మన మత సంస్కృతిని ప్రతిబింబించేందుకు గుర్తుగా అమరావతి స్తూపాన్ని చెప్పుకోవచ్చు. అమరావతి అనేది ఒక బౌద్ధ స్తూపం. దాన్ని నిర్మించింది ఎవరు? శాతవాహనులు. శాతవాహనుల రాజధాని అమరావతి, ధరణికోట. ఈ రెండు శాతవాహనుల యొక్క రాజధానులు.